హాయ్ అండి, నమస్తే. మేము ద్వారకాలో చాలా బీచ్లకు వెళ్ళాము. అక్కడ మేము ఏమేమి చూసాము ఏంటి అన్నీ ఈ సముద్రం దగ్గర వీడియోస్ అన్నీ ఒకటి చేద్దామని చెప్పేసి చేశాను. అక్కడి నుంచి మా మొక్కల కోసం ఏం తెచ్చుకున్నానో మీకు చూపిద్దామని. మీరే సర్ప్రైజ్ అవుతారనమాట, ఇవి కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నావా అని. ఇది శివరాజ్పూర్ బీచ్. అక్కడ మొత్తం స్కూబా డైవింగ్, స్కైడింగ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అందరూ పిల్లలు చాలామంది వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒంటెలు ఎక్కువ ఉన్నాయి. ఇది ద్వారకాధీశ్ టెంపుల్ వెనకాలండి. అదంతా అలా ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తే ఇటు సైడ్ పెద్ద బీచ్ కనిపించింది. అక్కడైతే జనాలు చాలా తక్కువ ఉన్నారు. మరి ఎవరు వెళ్ళలేదో ఏంటో తెలియదు, కానీ చాలా తక్కువ ఉన్నారు. అక్కడ ఇసుక అది కూడా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ అవన్నీ చూసుకుంటూ. అక్కడ చిన్న చిన్న గవ్వలు, అవి రకరకాల గవ్వలు దొరికినాయి, అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ తిరిగాం. మేము ఫస్ట్ బీచ్కి రాగానే మాకు ఇదే దొరికింది, చాలా బాగుందని చెప్పేసి పరిగెట్టుకెళ్ళి తీసుకున్నాను నేను. అది చాలా బాగుంది. ఏదో చూడడానికైతే వినాయకుడు షేప్లో కనిపిస్తుంది. అక్కడే ఎన్ని రకాల గవ్వలు, మాసులు, రకరకాల మాసు, చాలా బాగుంది. ఇక్కడ వాటర్ చూడండి ఎంత నీట్గా ఉందో. అడుగున మనం అన్నీ కనిపిస్తాయి, అవి గవ్వలు, నత్తలు అవన్నీ పగిలిపోయి చిన్న చిన్న ముక్కలుగా ఏదో చూడడానికి మనకి మార్బుల్ స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి, గ్రావెల్ లాగా. ఇది అయితే ఏదో బాగుంది కదా గవ్వ అని చెప్పి తీస్తే అది కదులుతుందని చెప్పేసి వెంటనే పెట్టేశారు దాన్ని. ఇలాంటివి మనకి బయట దొరుకుతాయి, అమ్ముతారు. కానీ ఇలా మనకి వాటర్లో దొరుకుతుంటే భలే సరదాగా అనిపించింది. అవన్నీ ఏరుకుంటూ ఏదో చిన్నపిల్లల్లాగా అవన్నీ ఏరుకుంటూ అక్కడే గడిపేసాం చాలాసేపు. అసలు రావాలనిపించలేదు అక్కడి నుంచి. ఆ షేపులు కూడా రకరకాల షేపులు ఉన్నాయండి. అన్ని గవ్వలు ఒకలా లేవు, రకరకాల మోడల్లో. మళ్ళీ వాటికి ఏదో డిజైన్ లాగా. ఇవి చూడండి మాసు, ఇదో రకం మాసు. అవి వాటర్లో ఉన్నంతసేపు చక్కగా మనకి చాలా అందంగా కనిపిస్తున్నాయి. చేతిలో ఇలా తీసుకోగానే ఏలబడిపోయినట్టు. ఇదైతే మేము ఎవరో ఏదో పాడేశారేమో అనుకున్నాం, అది కూడా మాసే. ఎంత బాగుందో అది అయితే. ఇంకో ఈయన తీసారు, చేతిలో తీసుకుంటే అదంతా వాటర్తో నిండుందండి. ఏదో మనకి స్టెమ్ లాగా, కొమ్మలాగా ఉండి దాని నిండా వాటరే ఉంది. ఇలా నొక్కుతుంటే వాటర్ వచ్చేది. అది ఒక టైప్ ఆఫ్ మాస్. చాలా బాగుంది అదైతే. అది నేను తెచ్చుకోవడానికి వీలైతే కంపల్సరీ తెచ్చేద్దండి ఇంటికి. అంత బాగుంది, దాన్ని అసలు అందులో పెట్టాలనిపించలేదు. భలే గుత్తులాగా ఉంది, చాలా కనిపించింది అక్కడ. ఇదో రకం ఏ రిబ్బన్లాగా ఉన్నాయి, ఇవి చిన్న చిన్న రిబ్బన్లాగా అనిపించింది. ఇందులోనే గ్రీను, రకరకాల కలర్స్ ఉన్నాయి. బీచ్లో లైవ్లో ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇది గ్రీన్ కలర్. మనం ఎక్వేరియం అవి పెట్టిన దాంట్లో ఇలాంటివన్నీ అరేంజ్ చేసి పెడతారు, అవే చూసాం తప్ప ఇలా డైరెక్ట్గా లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది, ఇదో రకం. అవి వాటర్లో ఉంటే అంత అందంగా కనిపిస్తున్నాయి మనకి. మళ్ళీ చేతితో తీయగానే ఏలబడిపోయినట్టు. ఇక్కడ చూడండి, ఇది చూస్తే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందంటే ఏదో ద్రాక్ష గుత్తులా, చిన్న చిన్న ద్రాక్ష గుత్తులాగా కనిపించింది. చాలా బాగుంది ఇదైతే. అలా కొంచెం లోపలికి వెళ్తే కనబడ్డది. ఇది వాటర్ తక్కువ ఉందండి, అదంతా మొత్తం రాయిలు. ఆ రాయిల మీద వాటర్ తక్కువ ఉంది. అలా ఎదరకు నడుచుకుని వెళ్తే కనిపించింది. ఇక్కడ ఇది చూడండి, ఏదో ఫ్లవర్ లాగా. ఆ చేతిలో తీసుకోగానే ఎలా అయిపోయిందో. వాటర్లో పెడితే మనకి బాగా నీట్గా కనిపించింది, పర్పుల్ కలరు.
రకరకాలండి. లంచ్ టైం అయిపోయినా సరే ఇంక అలా మేము సరదాగా ఏరుకుంటూ కూర్చున్నాం వీటిని. చాలా బాగుంది. వాటిని తీసుకొచ్చి నేను ఏం చేశానో చూస్తే మీరు నవ్వుతారు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఒక్కొక్కటి ఒక్కో రకం, అన్ని రకాల గవ్వలు. ఇది చాలా బాగుందండి. ఇంకా ఇలాంటివి దొరుకుతాయి అనుకున్నాం కానీ కనిపించలేదు. అదే లక్కీగా ఒకటే దొరికింది. ఈ రాయి చూడడానికి ఏదో బరువుగా అనిపిస్తుంది కానీ చాలా తేలిగ్గా ఉందండి, లైట్ వెయిట్. ఇదంతా కొద్దిగా తీసుకొచ్చాను ఏం చూడకుండా. చూస్తే మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చావా అని తిడతారని. అవి మా మొక్కలకి ఇలాగా క్లాత్ వేసి మళ్ళీ మట్టిలో కలిసిపోద్ది మొత్తం అని చెప్పేసి క్లాత్ వేసి ఇలాగా డెకరేట్ చేశాను. ఈ విధంగా అవి డెకరేట్ చేశాక భలే లుక్ వచ్చింది చూడడానికి. చూడండి ఎంత బాగుందో. ద్వారకా నుంచి పని కట్టుకు తెచ్చుకుని వీటిని ఈ మొక్కలకు అలంకరించుకున్నాను. ఇది బాన్సాయ్ జేడ్ ప్లాంట్, చిన్నది మినీ బాన్సాయ్. చూడండి డెకరేట్ చేసిన తర్వాత ఎంత బాగుందో. ఈ మొక్క వచ్చి చైనీస్ బనియన్ ట్రీ అండి. దీనికి కూడా డెకరేట్ చేశాక ఎంత బాగా లుక్ వచ్చిందో. ఇది నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను, బాన్సాయ్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. దీని ఏజ్ వచ్చి 4 years. ఇది జేడ్ ప్లాంట్ అండి, చిన్నది మినీ బాన్సాయ్. నెక్స్ట్ ఇది ఎడెనియం, చిన్ని బాన్సాయ్ చేద్దామని చెప్పేసి సీడ్ పెట్టాము. ఈ 3 వాటికి డెకరేట్ చేశాను నేను తెచ్చినవి. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.